హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హనీ కాకే. ఈరోజు కూడా 2 మంచి రెసిపీస్‌తో వచ్చాను. చాలా సింపుల్, ఈజీ రెసిపీ. మునక్కాయ కర్రీ, వంకాయ ఫ్రై. మునక్కాయతో ఏది చేసుకున్నా బావుంటుంది. సాంబార్‌లో అయినా బావుంటుంది, కర్రీ చేసినా బావుంటుంది. అలాగే మీరు ఈ కర్రీని రైస్‌తో తిన్నా, చపాతీతో తిన్నా చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్‌ని ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా వేగుతుంది. కాబట్టి ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్ కొంచెం మెత్తబడేంత వరకు వేయించాలి. ఆనియన్ ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టి అల్లం వెల్లుల్లి వేసిన 2 నిమిషాల పాటు వేయించాలి. మునగాకును కానీ, మునక్కాయలు కానీ తరచూ తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యల్ని మునగ అదుపులో ఉంచుతుంది. సో మనం ఏదో ఒక రూపంలో రోజు తినాలి. ఇది వేగేలోపు మనము 4 టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకుందాం. టమోటాల్ని సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత టమోటో ముక్కలు వేసుకొని ఈ టమోటో ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించాలి. టమోటో ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 ½ టీ స్పూన్ కొబ్బరి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మునక్కాయని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మళ్ళీ అంతా కలిసేటట్టు కలిపి
కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు విజిల్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలిపి అందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి కలిపి దించేయాలి. అంతే. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 250 గ్రామ్స్ బాగా కడిగి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి వంకాయలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ కలపాలి. కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు పల్లి పొడిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి.